హాయ్ హలో హౌ ఆర్ యు ఆల్ ఆఫ్ గుడ్ మార్నింగ్ నమస్తే నేను మీ రాజశేఖర్. ఇక మార్నింగ్ న్యూస్లోకి వెళ్దాం. ఇక దీనికంటే ముందుగా నిన్న బీఆర్ఎస్ వాళ్ళు మొత్తం ఎమ్మెల్యేలంతా కలిసి కొంతమంది నాయకులు కలిసి మేడిగడ్డ పర్యటన చేయడానికి పోయిండ్రు. ఇక వాళ్ళు మేడిగడ్డకు పోతే కాంగ్రెస్ పార్టీలో కాంగ్రెస్ వాళ్ళు ఏం చేసిర్రు, పాలమూరు ఎత్తిపోతలు చూడడానికి వీళ్ళు ఇటు పోయినరు. అంటే తెలంగాణ రాష్ట్రంలో ప్రజలను పట్టించుకోవడం పక్కన పెట్టేసి ప్రాజెక్టుల మీద ఫైట్ చేస్తున్నటువంటి ప్రధానమైన పార్టీలు వీళ్ళు ఫైట్ చేస్తుంటే ఎందుకు ఫైట్ చేస్తున్నారంటే ఎంపీ ఎలక్షన్లను ఉద్దేశించి పోటీ పడుతున్నటువంటి పార్టీలు ఇక ఇట్లున్నాయి. ప్రజల బాధను ప్రజల గోడును పట్టించుకున్న పాపాన పోలేదు. ఇక రేవంత్ రెడ్డి వార్త చూసుకుందాం మనం. ఈనాడు దినపత్రికలో గ్రేటర్ సిటీ కార్పొరేషన్ మొత్తానికి గ్రేటర్ సిటీ కార్పొరేషన్ మీద పడినటువంటి రేవంత్ ఇక రాజధాని పరిధిలోని 7 కార్పొరేషన్లు 30 మున్సిపాలిటీల విలీనానికి కసరత్తు చేస్తున్నారట. ఇక సమాన జనాభా ఉండేలా డివిజన్ల పునర్విభజన అధ్యయనం చేయాలని మున్సిపల్ శాఖకు సీఎం రేవంత్ ఆదేశాలు జారీ చేసినటువంటి అంశం. అంటే రేవంత్ రెడ్డి ఏం చేస్తుండు, మొత్తం రాజధానిలో ఉన్నటువంటి కార్పొరేషన్లు 7 కార్పొరేషన్లు ఒక్క కార్పొరేషన్ అన్న చేద్దామనే ఆలోచన, లేదంటే 4 కార్పొరేషన్లు చేద్దామనేటువంటి ఆలోచనలో పడిపోయిందంట. ఇక ఇంకొకటి ఇక్కడ చూసుకుంటే భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను కలిసి పుష్పగుచ్చం అందజేస్తున్న ఎంపీ బీబీ పాటిల్. చిత్రంలో లక్ష్మణ్ కూడా ఉన్నారు. ఈ బారాసా నుండి బీబీ పాటిల్ బీజేపీలో చేరుతున్నటువంటి కథనం. ఇక భాజపాలోకి బారాసా ఎంపీ బీబీ పాటిల్, ఇక ఇంకొందరు చేరబోతున్నారన్న లక్ష్మణ్. ఇక బారాసాను BBB పార్టీగా మార్చుకోవాలని తరుణ్ చుగ్ ఎద్దేవా చేస్తున్నటువంటి కథనం. ఇగో ఇట్లా బారాసా నుండి దూకిపోయినటువంటి బీబీ పాటిల్. ఏం జరుగుతుందో, ఎంపీ ఎలక్షన్లో అసలు అభ్యర్థులే దొరుకుతలేరంట ప్రధానంగా పార్టీలకి టికెట్లు ఇవ్వడానికి. తెలంగాణలో మళ్ళీ పంటల బీమా వచ్చే పంటకాలం నుంచి ఇక PM ఫసల్ బీమా యోజన అమలు కేంద్ర వ్యవసాయ సంయుక్త కార్యదర్శికి స్పష్టం చేసినటువంటి సీఎం రేవంత్. ఇక త్వరలో రైతు విద్యా కమిషన్లు, కౌలు రైతుల రక్షణపై అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేస్తారట. ఇక పౌర సమాజం ప్రతినిధులతో సీఎం భేటీ. ఇక ఇది ఇట్లా ఉంటే రైతులపై పగబట్టకండి, కోపం ఉంటే మాపై తీర్చుకోండి. ఏది కేటీఆర్ మాట్లాడుతున్నటువంటి మాటలు. రైతుల మీద పగబట్టద్దు, రైతులకు నీళ్ళు అందించండి, కోపం ఏదన్నా ఉంటే మా మీద పగ తీర్చుకోండి. కానీ ఇలా మేడిగడ్డను సస్పెన్స్లో పెట్టి రైతులకు నీళ్ళు అందించకుండా ప్రయత్నం అయితే చేయకమని చెప్తున్నటువంటి మాట. ఇక వరద వచ్చే నాటికి మేడిగడ్డ బ్యారేజీని పునరుద్ధరించాలి. ఇప్పటికే పలు జిల్లాల్లో ఎండుతున్నటువంటి పంటలు, వాస్తవానికి పలు జిల్లాలలో పంటలు ఎండిపోతున్నాయి. ఇక 1.6 కిలోమీటర్ల బ్యారేజీలో 50 మీటర్ల పరిధిలోనే సమస్య ఉంది. బారాసా కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ చెప్తున్నటువంటి మాటలు. చలో మేడిగడ్డ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొన్న పార్టీ నేతలు, శ్రేణులు, ఎమ్మెల్యేలు. ఇక మేడిగడ్డ బ్యారేజీ దిగువన పరిశీలిస్తున్నటువంటి కేటీఆర్, మాజీ ఎంపీ వినోద్ ఇక విజిలెన్స్ నివేదిక ప్రకారం క్రిమినల్ కేసులు పెడతామని ఉత్తమ్ మాట్లాడుతుండు. వీళ్ళంతా మేడిగడ్డలో పర్యవేక్షణ చేస్తుంటే ఉత్తమ్ హడావుడిగా ప్రెస్ మీట్ పెట్టేసి కాగ్ నివేదిక అంటే మాకు మొత్తం మీద మేడిగడ్డను పునరుద్ధరణ చేసి నీళ్ళు అందిస్తాం, ఒక రిపోర్ట్ వచ్చేదాకా అని NDSA నివేదిక అందగానే మేడిగడ్డను మొత్తము రిపేర్ చేస్తామని చెప్తుండు. అప్పటిదాకా చేయడట. ఇక బారాసా పాపాల్లో భాజపాకు పాత్ర కూడా ఉందంటూ మంత్రి ఉత్తమ్ మాట్లాడుతుండు. బారాసా చేసిన పాపాలల్లా భాజపాకు కూడా కొంత పాపం ఉందట ఉత్తమ్ చెప్తాడు. ఇక ఇట్లుంటాయి ఉత్తమ్ మాటలు. ఇక కేసీఆర్ మెడకు మేడిగడ్డ ఉచ్చట. కేసీఆర్ మెడకు మేడిగడ్డ ఉచ్చు. ఈ కేంద్ర నిపుణుల ద్వారా సీఎం రేవంత్ రెడ్డి చక్రవ్యూహం, కేంద్ర జలశక్తి అధికారులతో చర్చలు. ఈ వారమే 6 సభ్యులతో రంగంలోకి NDSA. మేడిగడ్డతో పాటు అన్నారం, సుందిళ్ల బ్యారేజీల సందర్శన. ఇక లోపాలపై అధ్యయనం అనంతరం ప్రభుత్వానికి సూచనలు. వారి సమక్షంలోనే అధికారులను నిలదీయనున్న రేవంత్ అంటూ ఇక్కడ వార్త అయితే చూస్తున్నాం. రేవంత్ నిలదీస్తాడంట, ఏది వీళ్ళ సమక్షంలోనే. ఇక ఒక్క పిల్లర్ కుంగితే ఇంత రాద్ధాంతం చేస్తారా అని కేటీఆర్ అడుగుతుండు. వాస్తవానికి 1 పిల్లరు 3 పిల్లరు గుంగిన అనుకుందాం, ఆ రాద్ధాంతం చేయడం సరికాదు అని చెప్తున్నటువంటి కేటీఆర్. రైతులకు నీళ్ళు ఇచ్చేది పక్కన పెట్టేసి ఇగో ఇట్లా రాద్ధాంతం చేస్తుండ్రు. ఇక మార్చి నుంచే వడగాల్పులు మార్చి నుండే ప్రారంభం కాబోతున్నాయి. జనవరి, ఫిబ్రవరి, మార్చిలోనే వడగాల్పులు స్టార్ట్. ఇక డ్రగ్స్ తీసుకోలేదు, ఏ పరీక్షకైనా నేను సిద్ధం అంటున్నటువంటి రాడిసన్ హోటల్
డ్రగ్స్ కేసులో దొరికిపోయినటువంటి కథ. ఇక డీసీపీ ఎదుట హాజరైన దర్శకుడు క్రిష్, గంటసేపు మాట్లాడిన డీసీపీ వినీత్. ఇక ఫ్రెండ్ పిలిస్తే వెళ్ళానని అక్కడ అరగంటే ఉన్నానన్న దర్శకుడు అందుబాటులో లేకనే సకాలంలో రాలేకపోయానని వెల్లడి. మూత్రం రక్త పరీక్షలకు డీసీపీ ఆదేశాలు జారీ చేశారు. మూత్రం రక్త పరీక్షలు చేయమన్నాడు. ఇక నేను డ్రగ్స్ తీసుకోలేదన్నాడు కదా, అందుకోసమే మూత్రము రక్త పరీక్షలు చేస్తే బయటపడుతుంది. ఇక ఇంటర్ పరీక్షలు 1 నిమిషం లేట్ అయిపోయింది. నేను నిన్న ఒక విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు కదా, ఇక అట్లా లేదు. 5 నిమిషాలు లేట్ అయిపోయినా కానీ ఎగ్జామ్ సెంటర్కు అలౌ చేయాలి. ఇక మొత్తానికి 9.5 వరకు కేంద్రంలోకి అనుమతి ప్రకటించిన బోర్డు అధికారులు. ఇక 4 నుంచి స్పాట్ వాల్యుయేషన్. ఇక ఇట్లా ఉన్నది కథ. ఒక దుర్ఘటన జరిగితే తప్ప కళ్ళు తెరుచుకోలేనటువంటి పరిస్థితి. ఇక ధరణి బూచితో భూమి స్వాహ. 500 కోట్ల భూమి బోయిన్పల్లి వినోద్ సోదరుడికి రిజిస్ట్రేషన్. బోయిన్పల్లి న్యాయమే, అన్యాయం అన్యాయమే. ఎవరైతేనేమి దొంగనే. బోయిన్పల్లి వినోద్ సోదరుడికి 500 కోట్ల భూమిని కట్టబెట్టిరట, రిజిస్ట్రేషన్ చేసిరట. ఎట్లా చేస్తారయ్యా మీరు? ఇక వైసీపీకి ఓటేయొద్దు, ప్రజా తీర్పుతోనే నాకు న్యాయం, వివేక హంతకులను రక్షిస్తున్న జగన్. ఇది ఇట్లా ఉన్నది. ఇక పౌర సమాజం ప్రతినిధులతో సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రైతులకు కమిషన్, ఇక విద్యా కమిషన్ ఏర్పాటు చేస్తాం, కౌలు రైతుల రక్షణకు చట్టం, అఖిలపక్ష భేటీ ఇక పెట్టి నిర్ణయం. ఇక నియోజకవర్గాల్లో 25 ఎకరాల్లో గురుకుల ప్రాంగణాలు ఏర్పాటు చేస్తామంటున్నారు. ఇక పైలట్ ప్రాజెక్టుగా కొడంగల్లో ఏర్పాటు చేస్తాం. పౌర సమాజం ప్రతినిధులతో భేటీలో సీఎం రేవంత్ రెడ్డి. ఇక ఫసల్ బీమా యోజనలో మళ్ళీ చేరాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టుగా మనం చూస్తున్నటువంటి వార్త. ఇది ఆంధ్రజ్యోతిలో. ఇక వెలుగు దినపత్రికలో చూద్దాం. మొత్తానికి బీఆర్ఎస్లో ఉన్నటువంటి ఇక శుక్రవారం ఢిల్లీలో ఇక్కడ చూస్తున్నాం కదా, శుక్రవారం ఢిల్లీలోని బీజేపీ హెడ్ ఆఫీస్లో బీబీ పాటిల్కు పార్టీ సభ్యత్వం ఇస్తున్నటువంటి తరుణ్ చుగ్, ఎంపీ కె లక్ష్మణ్. బీబీ పాటిల్ ఆల్రెడీ బీజేపీలో చేరిపోయినటువంటి కథ. ఇక హెచ్ఎండిఏ పరిధిలో ఇక ఒకే కార్పొరేషన్, 7 కార్పొరేషన్లు, 30 మున్సిపాలిటీలు గ్రేటర్ హైదరాబాద్లో విలీనం చేయబోతున్నామని చెప్తున్నారు. ఇక మేడిగడ్డ దగ్గర బీఆర్ఎస్ ఓవర్ యాక్షన్ అట. ఇక వెలుగులో ఇట్లా ఉంటుంది, ఓవర్ యాక్షన్ చేస్తున్నారట వీళ్ళంతా. 2000 మందితో బ్యారేజీ పైకి వచ్చి హంగామా, అంతమంది ఒకేసారి వెళ్ళడం కుదరదన్న పోలీసులు. అరగంట సేపు తోపులాట తోసుకొని ముందుకెళ్లిన లీడర్లు. ఇక పోలీసులు బీఆర్ఎస్ మహిళా కార్యకర్తలకు ఇక గాయాలు. ఇక కుంగిన పిల్లర్లను చూడకుండానే 5 నిమిషాల్లో వెనుదిరిగిన కేటీఆర్ అన్నారం బ్యారేజీని కూడా పరిశీలించకుండానే రిటర్న్. ఇక ఒక్క గేట్ వద్ద సమస్య ఏర్పడితే 1,00,000 కోట్ల అవినీతి అంటారా? ఇక కేటీఆర్ మాట్లాడుతున్నటువంటి మాట. వాస్తవానికి ఒక్క పిల్లర్ దగ్గర అవినీతి జరిగితే 1,00,000 కోట్ల అవినీతి జరిగిందని మీరు ఎట్లా మాట్లాడతారని చెప్తున్నటువంటి కేటీఆర్. ఇక ఇంకొకటి, గంటన్నర గాలిలోనే విమానం చక్కర్లు, సాంకేతిక లోపం కారణంగా శిక్షణ. ఇక విమానం గంటన్నర పాటు బేగంపేట ఎయిర్పోర్ట్లో గాలిలోనే చక్కర్లు కొట్టింది. చివరకు పైలట్ సమయస్ఫూర్తితో సేఫ్గా ల్యాండ్ అయింది. అందులో 14 మంది ట్రైనీ పైలట్లు ఉన్నారట. మొత్తానికి గంటన్నర గాలిలోనే తిరిగినటువంటి ప్లేన్. ఇక కాళేశ్వరం అప్పులన్నీ కేటీఆర్ కేసీఆరే కట్టాలన్నట. ఉత్తమ్ మాట్లాడుతుండు. ప్రజలపై 1,00,000 కోట్ల భారం మోపారు ఉత్తమ్. ప్రాజెక్టుకు అన్ని అనుమతులు లేకున్నా బీజేపీ అండతోనే లోన్లు వచ్చినాయి. ఇక విజిలెన్స్ నివేదిక ఆధారంగా బాధ్యులపై చర్యలు తీసుకుంటాం. ఎలాంటికి 400 కోట్లు ఇక బిల్లులు ఆపినం. మేడిగడ్డను బొందలగడ్డ అన్నోళ్ళు ఇప్పుడు అక్కడికి ఎందుకు వెళ్ళినట్టు? ఇక బ్యారేజీ కుంగుబాటిపై ప్రజలకు బీఆర్ఎస్ నేతలు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నటువంటి ఉత్తమ్ సంగతి త్వరలోనే తేలుతుంది. ఇక కేసీఆర్ అన్నీ అబద్ధాలేనట. ఫస్ట్ తారీఖే జీతాలు, 4 ఏళ్ల తర్వాత ఇన్ టైం జమ. 4 ఏళ్ల తర్వాత ఫస్ట్ సారి 1వ తారీఖున జీతాలు పడ్డాయని ఉద్యోగస్తులు పెన్షన్దారులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారట. ఇది 4 ఏళ్ల తర్వాత ఈ కథనం మళ్ళా ముందుకొచ్చింది. ఇక జీరో కరెంటు బిల్లు షురూ అయిపోయింది. ఎప్పుడా అని చూస్తున్నారు కదా. జీరో కరెంటు బిల్లు మొత్తానికి ప్రారంభమైపోయింది. గృహజ్యోతి పథకం అమలు జిల్లాలో ప్రారంభించిన మంత్రులు.
ఇక రాష్ట్రంలో గృహజ్యోతి పథకం అమలు షురూ అయింది. 200 యూనిట్ల లోపు కరెంటు వినియోగించే అర్హులకు శుక్రవారం నుంచి ప్రభుత్వం జీరో బిల్లు జారీ చేస్తున్నది. రాష్ట్ర వ్యాప్తంగా సదరన్ ఇక నార్థర్న్ డిస్కంల పరిధిలోని 33 జిల్లాల్లో దాదాపు 39.9 లక్షల మంది వినియోగదారులకు జీరో బిల్లింగ్ ప్రక్రియ వినియోగించుకుంటున్నటువంటి ప్రజలు. ఇది మనం తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి మార్నింగ్ న్యూస్ చూసుకున్నాము.